సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అశోక్ దేవనప్రియ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. సో అశోక్ గారు, ఈ వీడియోలో పర్టికులర్గా మనం కొంచెం డీటెయిల్డ్గా సిల్వర్ ప్రైసెస్ ర్యాలీ గురించి మాట్లాడుకుందాం సార్. కేవలం గత సంవత్సర కాలంలో సిల్వర్ ప్రైసెస్ ర్యాలీ అనేది ఆల్మోస్ట్ 150 to 175% ఆఫ్ అప్పర్ ర్యాలీ, అప్పర్ సర్క్యూట్లోకి రావడం జరిగింది సిల్వర్ ప్రైసెస్. ఎందుకు పర్టికులర్గా లాస్ట్ 1 yearలోనే ఇంత పెద్ద ఎత్తున సిల్వర్ రేట్స్ పెరగడం జరిగింది? ఏంటి అంటే పర్టికులర్గా లాస్ట్ 1 year ఎందుకు ఇంత స్పెషల్ సిల్వర్ అనేది ఇంత పెద్ద ర్యాలీ రావడానికి? అంతకుముందు సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఎందుకు సిల్వర్ ఇంతలా పెరగలేదు? అంటే గత కొన్ని దశాబ్దాలుగా పోల్చుకుంటే ఎందుకు పర్టికులర్గా లాస్ట్ 1 yearలోనే ఇంత పెద్ద ర్యాలీ రావడం జరిగింది, ఇంత పెద్ద స్పెక్యులేషన్ జరిగింది సిల్వర్ మీద? సార్, మీరు సిల్వర్ ఒక హిస్టరీ చూస్తే ఒకప్పుడు బంగారం కన్నా సిల్వర్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ బై పీపుల్. పేపర్ కరెన్సీ వచ్చే ముందు సిల్వర్ కరెన్సీనే బార్టరింగ్ లో వాడేవాళ్ళు. నాణ్యాలు, సిల్వర్ నాణ్యాలు కదా అప్పట్లో అంతా కూడా. కరెక్ట్. రాజుల కాలంలో. కరెక్ట్. గతంలో బార్టరింగ్ చేసేవాళ్ళు. నేను రైతుని, 10 మూటలు బస్తా ఉంది నా దగ్గర, మీరు మీ దగ్గర 10 గొర్రెలు ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఒక మూట భీముకి ఒక గొర్రె ఇస్తారు. వస్తు మార్పిడి అనే దట్ ఈస్ బార్టరింగ్. దాని తర్వాత సామ్రాజ్యాలు వచ్చాయి. సామ్రాజ్యాలు వచ్చినప్పుడు దే ప్రింటెడ్ సిల్వర్ కాయిన్స్. సిల్వర్ కాయిన్ బికేమ్ ఏ మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్. అప్పుడు ఎందుకంటే స్టాండర్డైజేషన్ అయిపోయింది. మీరు చరిత్రలో రోమన్స్ చూడండి, గ్రీస్ వాళ్ళు చూడండి, చైనీస్ చూడండి, ఇండియా ఆల్సో మ్యాక్సిమం సిల్వర్ కరెన్సీ ఉండేది. తర్వాత రాను రాను పేపర్ కరెన్సీ వచ్చింది. సిల్వర్ బికేమ్ ఆబ్సొలీట్. ఎగ్జాక్ట్లీ. తర్వాత 1960s లో మనకి గోల్డ్ స్టాండర్డ్ వచ్చింది. వెన్ యూ ప్రింట్ కరెన్సీ యూ నీడ్ టు హ్యావ్ బ్యాకింగ్ ఆఫ్ గోల్డ్. ప్రపంచ దేశాల్లో ఎవరు కరెన్సీ ప్రింట్ చేసినా దానికి ఇంత గోల్డ్ బ్యాకింగ్ ఉండాలి అని చెప్పి, ఆ గోల్డ్కి ఆ ఒక మెరుగు, ఆ ఒక హైలైట్, ఆ యొక్క బిల్డప్ అనేది వచ్చేసింది. ఓకే. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1980s నుంచి యాక్చువల్లీ సిల్వర్ 1980లో పీక్ అయింది. 1980లో పీక్ అయిన తర్వాత 45 సంవత్సరాలు పట్టింది సిల్వర్కి ఆ హై బ్రేక్ చేయడానికి. మీ తాతగారు ఏమైనా 1 kg వెండి కొనుంటే ఇన్ 1980, మీకు మీ తాత ఇన్వెస్ట్ చేసిన డబ్బు పోయిన ఏడాది వచ్చింది. అవును, 40 సంవత్సరాల తర్వాత దాని మీద రిటర్న్స్ 2025లో. రిటర్న్స్ కాదు, క్యాపిటల్ రికవరీ. ఓకే ఓకే. మీరు వేసిన డబ్బు అక్కడికి మ్యాచ్ అయింది. ఓకే. అంత పెద్ద డ్రాడౌన్ ఉండింది. ఓకే. ఆన్ కాంట్రరీ, వాట్ ఈస్ సిల్వర్? సిల్వర్ ఈజ్ సెకండ్ ప్రెషియస్ మెటల్ ఆఫ్టర్ గోల్డ్. ప్లాటినం వదిలేద్దాం. డోంట్ ఫర్గెట్, ఒకప్పుడు గోల్డ్ కన్నా ప్లాటినం ప్రీమియం అని చెప్పేవాళ్ళు. సిల్వర్, గోల్డ్, ప్లాటినం. కరెక్ట్. ఇప్పుడు ఆర్డర్ మారిపోయింది. గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దెన్ ప్లాటినం. అవును. నౌ ప్రతి 1 kg బంగారానికి ప్రపంచంలో 6 kg వెండి ఉంది. 3 లక్షల టన్ బంగారం ప్రపంచంలో ఉంది అని చెప్పాను లాస్ట్ ఎపిసోడ్లో నేను మీకు. దాంట్లో 2 లక్షలే మనము బయట తీసాము, ఇంకా 1,00,000 టన్ బంగారం భూమి లోపలే ఉంది అని చెప్పాను. కానీ వెండి టోటల్ ప్రపంచంలో 18 లక్షల టన్నులు ఉన్నాయి. ఆ 18 లక్షల టన్నులో దాదాపు 15 లక్షల టన్నులు బయట తీసేశారు. లోపల ఉండేది ఒట్టి 3 లక్షల టన్నులే. ఓకే. ఆ 15 లక్షల టన్నులో 50% వెండి ఈజ్ మిస్సింగ్. ఎందుకంటే వెండి ఈజ్ నాట్ జస్ట్ ఏ జ్యువెల్. సిల్వర్ ఈజ్ యూస్డ్ నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్నమెంట్ బట్ వేరాస్ ఎవ్రీథింగ్ యుటెన్సిల్స్గా వాడారు. కరెక్ట్. మనం వెండి దీపాలు కొన్నాం, వెండి తట్లు కొన్నాం, వెండి లోటాలు కొన్నాం. బంగారం ఏం చేస్తారు మీరు? అంటే ఓన్లీ జ్యువెల్. అంటే మొన్నటి దాకా లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు వెండి అంటే ఒక గిఫ్ట్ ఆర్టికల్ లాగా మనం వాడేసాం. కరెక్ట్. రిటర్న్ గిఫ్ట్, పెళ్లిళ్ళలో, గృహప్రవేశాలకు రిటర్న్ గిఫ్ట్. కానీ బంగారం ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యూచర్ కూడా జ్యువెలే. గోల్డ్ మనం గిఫ్ట్ ఇవ్వలేము.
గోల్డ్ ఇస్ ఎ జ్యువెల్ అంతే. ఆర్ ఎ బిస్కెట్, అంతే. సో మనము గత 5,000 సంవత్సరాలు ఎంత గోల్డ్ బయటికి తీసాము, ఆ గోల్డ్ అట్లే ఉంది, ఆల్మోస్ట్ కరగలేదు. కానీ వెండి ఏమైందంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ యూస్ వచ్చేసింది. 55% ఆఫ్ సిల్వర్ కన్జంప్షన్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఈవీస్, బ్యాటరీ, సోలార్, మీరు చెప్పినట్టు అన్ని వేరియస్ మోడర్న్ ఎంగేజింగ్ టెక్నాలజీస్ మొత్తం సిల్వర్ ని వాడుతున్నాయి. 5G 6G నెట్వర్క్లకు సంబంధించి. కానీ ఆ ఒక కన్జంప్షన్ ఉంది కదా, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఆఫ్ సిల్వర్, ఒక్కసారి కన్జ్యూమ్ అయితే మళ్ళీ రీసైక్లింగ్ లేదు అక్కడ. అంటే సిల్వర్ అనేది ఎలా అయిపోయిందంటే మొన్నటి వరకు కిచెన్ లోనో లేదంటే పూజ గదిలో ఉన్న సిల్వర్ ఇవాళ ఇండస్ట్రీస్ లోకి వెళ్ళిపోయింది, ఇండస్ట్రియల్ యూసేజ్కి వెళ్ళిపోయింది. కరెక్ట్. ఇంట్లో నుంచి ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. సో అంటే మనము భూమిలోంచి ఎన్ని సిల్వర్ తీసామో దానికి సగం సిల్వర్ ఆల్రెడీ లేదు ఇప్పుడు. నన్ను అడిగితే ఒక మేబీ 6 lakh tons ఆఫ్ సిల్వర్ ఇస్ గాన్. అర్థమైంది కదా మీకు. సో ఇంకో 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉండే సిల్వర్ ఉంది కదా, అది కూడా తగ్గుతుంది. సిల్వర్ విల్ బికమ్ ఏ స్కేర్స్ మెటీరియల్. ఎందుకంటే సప్లై ఫిక్సెడ్, డిమాండ్ అప్. సప్లై ఫిక్స్ అయ్యి డిమాండ్ పైకి పోతే ఏమవుతుంది, ప్రైస్ విల్ హంట్ ఫర్ లిక్విడిటీ. నెక్స్ట్ సప్లై స్టింకింగ్ ఎవ్రీ ఇయర్. సప్లై ఫిక్స్డ్ కూడా కాదు ఇక్కడ, మళ్ళీ 10 ఏళ్లలో మీరు ఎంత సిల్వర్ ఇండస్ట్రీకి వాడతారో ఆ సిల్వర్ మళ్ళీ రాదు, ఇంకా గాన్. అది మళ్ళీ ఇంకా రీయూజ్ లేదు. ఇంకా సపోజ్ ఫ్యూచర్ లో సిల్వర్ ఒక రీప్లేస్మెంట్ మెటల్ మనం కనిపెట్టకపోతే సిల్వర్ కెన్ బికమ్ ఏ రియలీ రియలీ వాల్యుబుల్ మెటల్. ఎందుకంటే సప్లై ఈ స్టింకింగ్. గోల్డ్ లో సప్లై ప్రాబ్లం లేదు, ఫిక్స్డ్ సప్లై ఉంది. ఎంత ఉండిందో అంత బంగారం ఉంది. కానీ సిల్వర్ ఈ స్టింకింగ్ ఎవ్రీ 10 years. ఇది ఒక పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఇస్తుంది ప్రైస్ పరంగా. నెక్స్ట్ వచ్చి సాధారణంగా ద గ్లోబల్ స్టాండర్డ్ ఈజ్ ప్రతి 1 kg బంగారానికి 60 kg వెండి ఉండాలి ప్రైస్ లెవెల్లో. ₹1,00,00,000 మీరు పెట్టి 1 kg బంగారం కొంటే ఫర్ ఎగ్జాంపుల్, అదే ₹1,00,00,000కి మీకు 60 kg వెండి కావాలి. ఇది కాన్సెప్ట్. కొన్నిసార్లు ఆ నంబర్ తేడా అవుతుంది. ఇప్పుడే ఆ ఈక్విలిబ్రియం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కరెంట్ లెవెల్ నుంచి సిల్వర్ ర్యాలీ ఎక్కడ పోతుందని ఎవ్వడు చెప్పలేడు. ఎందుకంటే మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 45 years సిల్వర్ ఏమీ చేయలే. నువ్వు టక్కని ఇప్పుడు 1 yearలో 150% పైన ర్యాలీ వచ్చేసింది. వచ్చి మళ్ళీ 35% పడింది. ఆ పీక్ కొట్టి మళ్ళీ 35-40% డ్రాప్ వచ్చింది సిల్వర్లో. అంటే సిల్వర్ మీద ఓవర్ స్పెక్యులేషన్ మంది చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటైల్ ట్రేడర్స్ ఎంట్రీ అవ్వకూడదు. వెన్ ద వొలటాలిటీ ఈస్ వెరీ హై, ట్రేడర్స్ షుడ్ నాట్, రీటైల్ పీపుల్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ అసెట్. బిట్ కాయిన్ బిహేవియర్ చూపిస్తూ ఉందండి సిల్వర్ ఇప్పుడు. ఇలాంటి పరిస్థితులు ఎవరు లోపల పైన ప్యానిక్ అవుతారు, టెన్షన్ అవుతారు, స్ట్రెస్ అవుతారు. సడన్గా 30% పైకి వెళ్తుంది, మళ్ళీ 30% కింద వస్తే టెన్షన్ అయిపోతుంది, లాక్ అయిపోయే సన్నివేశాలు కూడా ఉన్నాయి. అందువల్ల లాంగ్ టర్మ్గా ఆలోచిస్తే సిల్వర్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అండ్ అబండెంట్. వై? 2 reasons. డిమాండ్ ఇంక్రీజెస్, సప్లై రెడ్యూసెస్. గోల్డెన్ ఒక సినారియో ఇక్కడ. డిమాండ్ ఎప్పుడు పెరుగుద్ది? బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్. సప్లై ఎప్పుడు తగ్గుద్ది? బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్. బికాస్ సప్లై కాన్స్టెంట్ కదా. అందువల్ల సిల్వర్ విల్ ర్యాలీ మోర్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. కానీ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగానే చూడాలి తప్ప, ఒక షార్ట్ టర్మ్లో నేనేదో ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకొని సిల్వర్లో ప్రాఫిట్ చేసుకుంటాను అని అనుకోవడం పొరపాటు అని నా ఒక ఫీలింగ్. సో మరి కన్క్లూజన్గా సిల్వర్ వెంటనే కొనేద్దాము, లేదంటే వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న డబ్బు తీసుకొచ్చేసి సిల్వర్ కొనేసేసి భద్రపరుచుకుందాం అనుకున్న వాళ్ళకి? ఎందుకంటే లాస్ట్ 1 year ర్యాలీ తర్వాత, లాస్ట్ 1 year ర్యాలీ విపరీతంగా చూశారు, విపరీతమైన స్పెక్యులేషన్ జరిగింది. 4,20,000 వరకు వెళ్ళిపోయింది. ప్రజెంట్ 2,50,000, 2,60,000 దగ్గర ఉంది. కాబట్టి అసలు ఇది ఎంత పెక్యులర్గా ఉంటుంది, ఈ ప్రైసెస్ మ్యానిపులేషన్ ఎలా ఉంటుంది ఏంటన్నది లాస్ట్ 20-25 daysలో మాత్రమే చూశారు. మన February 1వ తారీఖు తర్వాతనే ఈ ఫాల్ అనేది చూసారు. అంటే అప్పటిదాకా ఎలా ఉండిందంటే కొనేయాలి, ఇంకా 10 లక్షలకి వెళ్ళిపోద్ది, 20 లక్షలకి వెళ్ళిపోద్ది, వేరే డబ్బులు ఏమన్నా వేరే అసెట్ క్లాసెస్లో డబ్బులు తెచ్చి మొత్తం ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నారు.
బట్ అందరికీ అర్థమైంది ఏంటంటే ఈ ర్యాలీ నిజంగా ఉండదు, దిస్ ఈజ్ నాట్ ద రియల్ ర్యాలీ అనేది February 1 తర్వాత నుంచి అర్థమైంది. కాబట్టి సో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక మాట చెప్పాను, ప్రీషియస్ మెటల్లో అలొకేషన్ 10% ఉండాలి అని చెప్పి. ఎవరికైనా సిల్వర్లో డబ్బులు పెట్టాలని ఆశ ఉంటే, సపోజ్ మీ దగ్గర ₹1 కోటి పోర్ట్ఫోలియో ఉందని అనుకుందాం, ఉంటే ఒక 5% గోల్డ్లో పెట్టండి, 5% సిల్వర్లో పెట్టండి, వదిలేయండి. దిస్ ఈజ్ మై సింప్లెస్ట్ ఆఫ్ ది సజెషన్. అగైన్ సిల్వర్ని ఒక ట్రేడింగ్ అసెట్, నేను ఫ్యూచర్స్లో ఆడతాను, నేను ఆ ట్రెండ్ని క్యాచ్ చేస్తానంటే మీరు టెక్నికల్స్ రూట్లో వెళ్ళాల్సిందే. ఒక ఇన్వెస్టర్, ఒక సింపుల్ కామన్ మ్యాన్గా మనం ఆలోచించాలంటే మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, దాని ఒక 10% మెటల్స్లో పెట్టాలి. కావాలంటే 5% గోల్డ్, 5% సిల్వర్లో పెట్టుకోండి, వదిలేయండి, చూద్దాం ఎక్కడ పోతుందో. ఇప్పుడు సిల్వర్ ర్యాలీ మిస్ అయినా గోల్డ్లో వస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో సిల్వర్ ర్యాలీ ఇంకా ఎక్కువ వస్తుంది నన్ను అడిగితే, నా పర్సనల్ వ్యూ. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. సిల్వర్ ధరలు ఇంతలా భారీలా పెరగడానికి కారణాలు ఏంటి, అదేవిధంగా గత నెల రోజుల నుంచి సిల్వర్ మళ్ళీ ఫాలో అవడానికి ఉన్న రీజన్స్ ఏంటి, అంటే కొన్ని దశాబ్దాలుగా పెరగని సిల్వర్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 year నుంచి ఎందుకు ఇంత పెద్ద హ్యూజ్ ర్యాలీని చూడడం జరిగిందనే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కు చాలా సరళమైన భాషలో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.